నమస్కారం. ఇదిరా మ్యాటర్కి స్వాగతం. ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇంకో వారం రోజుల్లోనే పోలింగ్ ఉంది. ఈ సమయంలో పార్టీలు వేటికవే వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలో వాతావరణం తగ్గట్టే రాజకీయ వాతావరణం కూడా విపరీతమైన వేడి పుట్టిస్తుంది. ఈ పరిస్థితుల్లో రకరకాల సర్వేలు వచ్చాయి. ఇప్పటికే ఎక్కువ భాగం సర్వేలు మళ్ళీ టీడీపీ జనసేన అలయన్స్దే అధికారం అని చెప్తున్నాయి. అదేవిధంగా కొన్ని సర్వేలు వైసీపీదే అధికారం అని చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ సర్వేలని అన్నింటినీ చూసి కొంతవరకు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులు, పార్టీల ప్రచారం, అభ్యర్థుల వ్యూహాలు వీటన్నిటినీ అంచనా వేసి ఒక్కొక్క జిల్లా వారీగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన మా అంచనాలు తెలియజేయబోతున్నాం. ఇందులో ముందుగా నెల్లూరు జిల్లా విషయానికి వస్తే, ఈ నెల్లూరు జిల్లా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీకి కంచుకోటగానే ఉంటా వచ్చాయి. అంటే మొత్తం 82 నుంచి 99 వరకు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు ఈ జిల్లాలో. అప్పట్లో 11 నియోజకవర్గాలు ఉండే 11లో 94 ఎలక్షన్స్లో అయితే మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. 94 కానీ అంతకుముందు 82 ఎలక్షన్స్లో కానీ వీటిలో క్లీన్ స్వీప్ చేసింది. మధ్యలో కొంతవరకు అటు ఇటుగా కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుస్తూ వస్తున్నప్పటికీ తెలుగుదేశంతో హవా కొనసాగింది 99 వరకు. కానీ ఆ తర్వాత నుంచి పరిస్థితులు ఇక్కడ తారుమారయ్యాయి. అంటే 2004 నుంచి ఆ తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లు కదా కనీసం ఉనికిని చాటుకునే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి ఆ తర్వాత నుంచి. మరి 2014లో అయితే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో మాత్రం మెజార్టీ సీట్లు వైసీపీకే. వైసీపీ 7 సీట్లు గెలిస్తే తెలుగుదేశం పార్టీ కేవలం 3 సీట్లకే పరిమితం అయిపోయింది 2014లో. మరి 2019కి వచ్చేసరికి మరి ఇంకా దారుణమైన పరిస్థితి. వైసీపీ మొత్తం క్లీన్ స్వీప్, తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దారుణమైన పరిస్థితి పడిపోయింది 2019 నాటికి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే, వైసీపీ అత్యంత బలంగా ఉన్న ఈ జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి ఈసారి ఎలా ఉండబోతుంది అంటే కొంచెం మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బేసిక్గా మొదటి నుంచి కూడా ఈ రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది పాలిటిక్స్లో. ఇప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలామంది నాయకులు టీడీపీలోకి వచ్చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యేల స్థాయి నుంచి, ఎంపీల స్థాయి నుంచి అందరూ ఆ స్థాయి వ్యక్తులు కూడా టీడీపీలోకి వచ్చేస్తున్నారు వరుస పెట్టి. 3 ఎమ్మెల్యేలు ఇప్పటికే వచ్చేసారు. ఒక వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళు 3 వచ్చేసారు. అలాగే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వీళ్ళ నలుగురికి కూడా టీడీపీ టికెట్లు ఇచ్చింది, ఈసారి పోటీలో నిలబెట్టింది. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయనకు మంచి పేరు ఉంది జిల్లాలో. అలాంటి వ్యక్తి నెల్లూరు పార్లమెంట్కి నిలబెట్టింది. ఈ 3కి కూడా మిగతా 2కి ఆయా నియోజకవర్గాలను ఇస్తే మన ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రం ఆత్మకూరు నియోజకవర్గాన్ని కేటాయించింది. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు అక్కడ ఒకసారి చూస్తే, ఫస్ట్ నెల్లూరు అర్బన్ నుంచి చూద్దాం. నెల్లూరు అర్బన్లో తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తుంటే, వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి ఆయనకి అక్కడ టికెట్ ఇవ్వకుండా ఆయన నరసరావుపేట ఎంపీగా పంపించి ఇక్కడ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చింది వైసీపీ. ఇక నారాయణ విషయానికి వస్తే, ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి త్రుటిలో ఓటమి పాలయ్యాడు. ఆయన అంత వైసీపీ వేవ్లో కూడా చివరి వరకు పోరాడి చివరి దశలో ఒక 2000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి పోటీలోకి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు పెరిగిన బలం నేపథ్యంలో, అంటే జనసేన బలం కలవడం, అలాగే బీజేపీ బలం కలవడం. బీజేపీ కూడా ఎంతో బలం ఉంది నెల్లూరు జిల్లాలో. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే నెల్లూరు జిల్లాలో కాస్త బలం ఉంది బీజేపీకి తొలి నుంచి కూడా. ఆ నేపథ్యంలో బీజేపీ బలము, ఇటు జనసేన బలం 2 తోడవడం, ఈయన బలం పెరగడము, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత నారాయణకి ఈసారి కేక్ వగ్గానే ఉండొచ్చు విజయం. నెల్లూరు అర్బన్ వరకు నారాయణ విజయం నల్లేరు మీద నడకే అని చెప్పుకోవచ్చు. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే, అక్కడ వైసీపీలోంచి టీడీపీలో చేరిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈసారి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన్ని ఎలాగైనా ఓడించాలా అని గట్టి పట్టుదలతో వైసీపీ వాళ్ళు నెల్లూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన మీద పోటీ నిలబెట్టారు ఎమ్మెల్యేగా. నెల్లూరు రూరల్ ఇచ్చారు ఆయనకి. నిజానికి రూరల్ నియోజకవర్గం ఏర్పడింది 2009లో ఏర్పడింది ఆ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో పెద్దగా బలం లేదు టీడీపీకి మొదటి నుంచి కూడా. అంటే 2009 కావచ్చు, ఆ తర్వాత 2014లో కావచ్చు, ఈ 2 సార్లు కూడా మిత్రపక్షాలకే వదిలేశారు. తెలుగుదేశం పార్టీ మొదటి 2 ఎలక్షన్స్లో అక్కడ పోటీ చేయాలి, అభ్యర్థిని నిలబెట్టాల. ఆ 2009లో ఏమో ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే, మిత్రపక్షం కమ్యూనిస్టులు అభ్యర్థిని నిలబెట్టాయి అక్కడ. టీడీపీ మిత్రపక్షం కమ్యూనిస్టులకి ఇచ్చేశారు.
అక్కడ ఆ కమ్యూనిస్టులు 3వ స్థానం పడిపోయేసి పీఆర్పీ అప్పుడు 2వ స్థానంలో వచ్చింది. పీఆర్పీ అభ్యర్థి పైన ఆనవ రామనారాయణ అంటే 3,000 ఓట్లతో గెలిచాడు ఆ రోజున. ఆ తర్వాత 2014కు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అంతరించడం, వైసీపీ అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయడం, ఆయన పైన బీజేపీకి అంటే పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు కేటాయించడం వల్ల టీడీపీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు 25,000 పైగా మెజార్టీ గెలిచాడు. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్లో మళ్ళీ టీడీపీ పోటీ చేసింది. అప్పుడు అక్కడ ఆ పోటీ చేయడం టీడీపీ పైన కూడా అదే స్థాయిలో 22,000 పైగా ఓట్ల మెజార్టీతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచాడు. ఆయన నియోజకవర్గంలో ఆయనకున్న పేరు అంటే ఏ సమస్య వచ్చినా పోరాడే తత్వము, ఆ సమస్యను పరిష్కరించే తత్వము, ఇవన్నీ ఆయనకు ఆర్థిక బలం అంతగా లేకపోయినప్పటికీ ఈ మంచి పేరు, నియోజకవర్గంలో ఉన్న మంచి పేరు, మంచి నాయకుడిగా ఉన్న పేరు, ఆయనకు గట్టి పట్టు, నియోజకవర్గంలో ప్రతి ఇల్లు ఆయనకు పరిచయమే. అలా ఆయనకున్న గట్టి పట్టు ఇవన్నీ ఆయనకు బాగా అడ్వాంటేజ్ అవుతాయి. దానికి తోడు ఇంకా జనసేన ఈ ఉమ్మడి ఈ అలయన్స్ బలం, ఈ బలం తోడవడం, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆయనకు ఆర్థిక బలం బలంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఆయన బలంగా ఉన్నప్పటికీ ఈయనకున్న మంచి పేరు దృష్ట్యా ఈసారి కూడా ఈయనే గెలిచే అవకాశాలు అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ నియోజకవర్గంలో, నెల్లూరు రూరల్ వరకు. ఇది చూస్తే కోవూరు విషయానికి వస్తే, కోవూరులో టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె పోటీ చేస్తుంటే, ఇక వైసీపీ తరఫున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీలో ఉన్నాడు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఈయన మీద ఉన్న వ్యతిరేకత, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద క్షేత్రస్థాయిలో అంటే వైసీపీ నాయకుల కార్యకర్తలు కూడా అసంతృప్తి ఆయన పైన, క్షేత్రస్థాయిలో జనాల్లో వ్యతిరేకత, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈమె అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఉన్న పేరు, వాళ్ళ కుటుంబానికి ఉన్న మంచి పేరు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మంచి పేరు, ఆర్థిక బలం, ఇవన్నీ ఈమె కలిసి వచ్చే అంశాలు. అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కలిసి వచ్చే అంశాలు ఇవన్నీ వేరే చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలం, దానికి జనసేన ఈ కూటమి బలం తోడవడం, వీటన్నిటిని అంచనా వేసిన తర్వాత అక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో కూడా టీడీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దాదాపుగా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కోవూరు నియోజకవర్గంలో. ఇక గూడూరు నియోజకవర్గానికి వస్తే, ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ సాధారణంగానే అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైసీపీ ఏ విధంగా అయితే హవా చూపిస్తుందో అదే హవా గూడూరులో కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఆ హవాను దృష్టిలో పెట్టుకున్న అలా స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఇక రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైసీపీకి ఉన్న సాధారణంగా ఉన్న బలం దృష్ట్యా ఈసారి అక్కడ గూడూరు నియోజకవర్గం వరకు వైసీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా తర్వాత సూలూరుపేట విషయానికి వస్తే, సూలూరుపేట కూడా ఇదే వర్తిస్తుంది. సూలూరుపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ దాదాపు 68,000 పైగా ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి సంజీవయ్య గెలిచాడు లాస్ట్ ఎలక్షన్స్ 2019లో. అదేవిధంగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ అక్కడ వైసీపీయే గెలిచింది. అలా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న సూలూరుపేట నియోజకవర్గం 2004 నుంచి ఒక్కసారి కూడా టీడీపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించలేకపోయాడు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 14, 19లో వైసీపీ గెలిచింది. ఈసారి కూడా అదే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సూలూరుపేట నియోజకవర్గంలో ఈసారి కూడా వైసీపీకి గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే, ఇక్కడ మొదటి నుంచి కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ మోస్ట్ క్యాండిడేట్. ఆయన 82 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలు కొనసాగుతూ వస్తున్నాడు. మొదట్లో అంటే 99 ఎలక్షన్స్ వరకు ఆయన తిరుగు లేకుండా విజయం సాధిస్తూ వచ్చాడు ఆ నియోజకవర్గంలో. ఆ తర్వాత నుంచి ఆయనకు అన్ని ప్రతికూల పరిస్థితులే. అంటే ప్రతి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం, ఓడిపోవడం, అదే పరిస్థితి కనిపిస్తుంది. 2014లో కూడా ఓడిపోయాడు వైసీపీ ఆవిర్భావం తర్వాత. 2014లో ఓడిపోయాడు, 2019లోనే ఓడిపోయాడు. ఆయన మంత్రిగా ఓడిపోయాడు 2019లో. ఈసారి ఆ సానుభూతి పనిచేసే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి ఆయనకి. అంటే వరుసగా 4 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయాడన్న సానుభూతి నియోజకవర్గంలో బాగా బలంగా ఉండడం, అది బాగా కలిసి వచ్చే అంశం అయితే ఆయనకి. ఇంకా ఆర్థికంగా బలంగా ఉండడం, మంత్రిగా ఉండడం, ఇవన్నీ వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి కలిసి వచ్చే అంశాలు. దీంతో ఇక్కడ పోరు హోరాహోరీగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈసారి. అంటే ఎవరు గెలుస్తారనే విషయం ఇప్పటికిప్పుడైతే చెప్పలేని పరిస్థితి. పోల్ మేనేజ్మెంటు ఎవరు బాగా చేసుకోగలిగితే వాళ్ళకి విజయ అవకాశాలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ హోరాహోరీ పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కావలి నియోజకవర్గం విషయానికి వస్తే, ఇక్కడ పరిస్థితులు ప్రస్తుతానికి టీడీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. అంటే జనసేన బలం, ఈ కూటమి బలం బాగా ప్లస్ అయింది టీడీపీకి. కొత్త అభ్యర్థి కావడం, కావ్య కృష్ణారెడ్డి అని కొత్త అభ్యర్థి నిలబెట్టడం, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంటే లాస్ట్ 2 సార్లుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మీద సహజంగా ఉన్న అసంతృప్తి, రాష్ట్ర స్థాయిలో వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఆయన వ్యతిరేక పరిస్థితులు కల్పిస్తున్నాయి అక్కడ. దీంతో ఈసారి అక్కడ టీడీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కావలి నియోజకవర్గంలో. ఇక ఆ తర్వాత వెంకటగిరి నియోజకవర్గం విషయానికి వస్తే,
ఇది మొదటి నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గం. టీడీపీ ఎంత రాష్ట్రంలో అధికారంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓడిపోయిన పరిస్థితులు కూడా వెంకటగిరిలో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. లాస్ట్ 2014లో గెలిచిన, 2019లో ఇక్కడ వైసీపీ చేతిలో కురుగొండ టీడీపీ అభ్యర్థి కురుగొండ రామకృష్ణ ఓడిపోయాడు. ఈసారి కురుగొండ రామకృష్ణ కుమార్తె పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. అలాగే వైసీపీ తరఫున నేదురుమల జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల రామకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఇక్కడ. కానీ ఈ స్థానికత అనే అంశం మీద ఈయన కొద్దిపాటి మొగ్గు కనిపిస్తుంది. అంటే కురుగొండ రామకృష్ణకున్న వాళ్ళ ఫ్యామిలీకి ఆయనకున్న మంచి పేరు దృష్ట్యా వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే ఆయన కుమార్తెకి ఇక్కడ ఆధిక్యం కనిపిస్తుంది. అలాగే ఈ కూటమి బలం కలిసి వస్తుంది. నేదురుమల రామకుమార్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ఆయనకి వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను చూస్తుంటే వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ ఈజీగా గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక తర్వాత ఆత్మకూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన ప్రజెంట్ వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన సొంత నియోజకవర్గం ఆత్మకూరునే ఈసారి టీడీపీ ఆయన కేటాయించింది. ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పోటీ చేస్తున్నాడు. మళ్ళీ ఇంతకుముందు మంత్రిగా ఉండి చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కావడం, ఆయనకు మంచి పేరు ఉండడం, ఇవన్నీ ఈయన కలిసి వచ్చే అంశాలు, వైసీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలు. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్థానికుడు కావడం, ఆర్థికంగా బలంగా ఉండడం, సౌమ్యుడిగా పేరు ఉండడం, ఇది ఈయన కలిసి వచ్చే అంశం. అలాగే కూటమి బలం ఈయనకి అదనంగా కలిసి వచ్చే అంశం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో కూడా పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు పరిస్థితుల్లో పోల్ మేనేజ్మెంట్ని బట్టి ఎవరు బాగా చేసుకోగలిగితే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక చూస్తే ఇంకా ఉదయగిరి నియోజకవర్గం, ఇక్కడ పోరు రసవత్రంగా ఉంది. అంటే ఇక్కడ మేకపాటి ఫ్యామిలీకి ఇంకో టికెట్ కూడా ఇచ్చారు వైసీపీ వాళ్ళు. మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలబెట్టారు. ఇక్కడ ఇప్పటివరకు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడంతో ఎలాగైనా ఆయన ప్రాబల్యాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో మేకపాటి రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈయన ఆర్థికంగా బలంగా ఉండడం ఈయన కలిసి వచ్చే అంశం. అదేవిధంగా టీడీపీ నుంచి కాకర్ల సురేష్కి టికెట్ ఇచ్చారు. ఈయనకి ఎంతవరకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎంతవరకు ఈయన్ని సపోర్ట్ చేస్తాడు, ఎంతవరకు ఈయనకి మద్దతుగా నిలబడతాడు, టీడీపీ జనసేన శ్రేణులు ఎంతవరకు కలిసి పనిచేస్తాయి, ఇక్కడ మేకపాటి ఫ్యామిలీలో ఎంతవరకు చీలిక వస్తుంది, ఓటర్లో ఎంతవరకు చీలిక ఉండే అవకాశం ఉంటుంది, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ గెలుపోవటములు. ఈ నియోజకవర్గం కూడా పోటీ నువ్వా నేనా అన్నట్టుగానే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నెల్లూరు అర్బను, రూరలు, కావలి, కోవూరు, వెంకటగిరి ఈ 5 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉండగా గూడూరు, సూలూరుపేట ఈ 2 నియోజకవర్గాలు వైసీపీకి గెలిచే అవకాశాలకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి ఈ 3 నియోజకవర్గాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. ఈ 3 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీకి జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. ఈ 3 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం టీడీపీ గెలిచి టీడీపీకి మెజారిటీ సీట్లు వస్తాయి. ఈ 3 నియోజకవర్గాల్లోనూ గెలిస్తేనే వైసీపీ టీడీపీ బలాన్ని సమం చేయగలుగుతుంది. మొత్తానికి ఏది ఏమైనా లాస్ట్ ఎలక్షన్స్లో 0 ఉన్న నియోజకవర్గంలో ఈసారి 5 నియోజకవర్గాలు సునాయాసంగా గెలిచే పరిస్థితుల్లో టీడీపీ ఉండడం, అలాగే నెల్లూరు లోక్సభ సీటును కూడా సునాయాసంగా టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అక్కడ వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరు పోటీ పడతాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానికుడు కావడం, జిల్లా వ్యాప్తంగా ఆయనకున్న బలం, ఆయనకున్న మంచి పేరు, ఆర్థిక బలం ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చే అంశాలు అయితే విజయసాయి రెడ్డి స్థానికేతరుడు కావడం, ఆయన స్థానికుడు అయినా జిల్లా వాసి అయినప్పటికీ ఆయన వైజాగ్ పరిమితం అవడం, జిల్లాలో పెద్దగా పరిచయాలు లేకపోవడం, జిల్లాలో వైసీపీ శ్రేణులు కూడా ఆయనకి పని చేయకపోవడం, ఆర్థికంగా ఆయన ఎంత బలంగా ఉన్నప్పటికీ స్థానిక పరిస్థితులు ఆయన సహకరించకపోవడం, ఇవన్నీ ప్రతికూలతలు. అదేగాక ఆయన మీద ఉన్న కేసులు, ఆయన మీద ఉన్న వ్యతిరేక భావం జనాల్లో, వీటికి అదనంగా ప్రభుత్వ వ్యతిరేకత, ఇవన్నీ కలిసి వచ్చి విజయసాయి రెడ్డి ఓటమికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నెల్లూరు పార్లమెంటుతో పాటు 5 అసెంబ్లీ స్థానాలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంకా పరిస్థితులు అనుకూలించాయంటే 8గా కూడా ఆ బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నెల్లూరు జిల్లా పరిస్థితి. ఇది మ్యాటర్.